హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్క్రీన్పై చూస్తున్న ఫోటో ఎడిటింగ్ మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది, అందుకే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే లింక్ ఉంటుంది. దాని మీద ట్యాబ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది స్టార్టింగ్, దాని మీద ట్యాప్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మీరు కింద మీకు టూల్స్ ఎఫెక్ట్ అని ఉంటాయి, వీటిని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసి మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎవరి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను అనుపమ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత పైన యాడ్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ చేస్తే యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఫోటోని జూమ్ చేసుకొని కింద మీకు ఒపాసిటీ పక్కన రిమూవ్ బీజీ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాబ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం స్లో అయితే ఉంది. రిమూవ్ అయిన తర్వాత ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకుని నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన ఎరేజ్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ చేసి హార్డ్నెస్ తగ్గించుకొని ఒపాసిటీ 70% అయితే చేసుకోండి. 70% చేసుకున్న తర్వాత ఫోటో కింద బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేలాగా ఎరేజ్ అయితే చేసుకోండి. లైట్గా ఫోటో మీద అయితే ఎరేజ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేలాగా. ఎరేజ్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మార్క్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టిక్కర్లో వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో మూన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే పెట్టుకోండి. పైన పెట్టుకొని పైన ఎరేజ్ సింబల్ పక్కన డబుల్ ట్యాప్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మూవ్ డౌన్ అని మీద ట్యాప్ చేస్తే ఫోటో వెనకాల అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసి హార్డ్నెస్ తగ్గించుకొని ఒపాసిటీ 70% అయితే చేసుకోండి. 70% చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద అయితే రబ్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఇలా ఫోటో చుట్టూ రబ్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మార్క్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లుకింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. తర్వాత పైన రైట్ టిక్ మార్క్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత టెక్స్ట్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి మీ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నేనైతే అనుపమ అని టైపింగ్ చేస్తున్నా. పైన రైట్ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చి ఈ టెక్స్ట్ని అయితే కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకుని కిందికి అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫాంట్ అయితే బాగానే ఉంది, నేను ఈ ఫాంట్నే ఉంచుతా. తర్వాత ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి గ్రేడియంట్లో స్టార్టింగ్ వేరే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ చేసి స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం 10% అయితే చేసుకోండి. 10% చేసుకున్న తర్వాత పైన రైట్ సింబల్ మీద రైట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.